హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నిహార్క వ్లాగ్స్. ఈరోజు అయితే మా ఫ్రెండ్ గాడు గులాబ్ జామ్ చేస్తా అన్నాడు. సాఫ్ట్గా చేయమని అయితే చెప్పాం. ఈ వీడియోలో గులాబ్ జామ్ ఎలా చేయాలో చూద్దాం. సో గులాబ్ జామ్ చేయడానికి పిండిని ఇలానే కలపాలి. ఇవే తగ్గించుకుంటే మంచిది. పిండిని చూడగానే ఒక 50% అర్థమైపోయింది. తర్వాత గోధుమ పిండి వేసి మళ్ళీ బాల్స్ చేశాడు. అక్కడ ఒక 75% అర్థమైపోయింది. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి వాటిని ఫ్రై చేశాడు. అక్కడ 80% అర్థమైపోయింది. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి షుగర్ సిరప్ బాయిల్ చేస్తే గులాబ్ జామ్ వేసాడు చూడండి, అక్కడ 100% అర్థమైపోయింది. చెప్తుంటే వినట్లేదు, నన్నే బయటికి వెళ్ళిపోమన్నాడు. ఓకే నో యూస్ వాడు విండండి. వేడివేడిగా గులాబ్ జామ్ చేశాడు కదా, అది చల్లగైంది. ఇప్పుడైతే మనం శ్రేయాకి కొద్దిగా ఒక 2 గులాబ్ జాములు సర్వ్ చేద్దాం. శ్రేయ కోసం చేసిన వేడి గులాబ్ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు. ఎరగట్లేదేంటి? ఇది కొంచెం వచ్చింది. ఏదో తేడాగా ఉందేంటి? ఇదే పిండి. ఎదవా బావా వాడు చెప్తే వించావుడు రాసి పెట్టింది అట్లా మనం ఏం